చూస్తున్నాం తెలంగాణలో మెడికల్ కాలేజీల ఆస్తులని సీజ్ చేశారు. 9.71 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. మల్లారెడ్డి కాలేజీకి చెందినటువంటి 2.89 కోట్లు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీకి చెందినటువంటి 2 కోట్లకు పైగా ఆస్తులని సీజ్ చేసింది. చల్మేడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందినటువంటి 3 కోట్ల పైగా ఆస్తులని అటాచ్ చేసింది ఈడీ. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణలో మెడికల్ కాలేజీల ఆస్తులను సీజ్ చేశారు. 9.71 కోట్ల విలువైన ఆస్తులని అటాచ్ చేసింది ఈడీ. మల్లారెడ్డి కాలేజీకి చెందినటువంటి 2.89 కోట్లు ఫ్రీజ్ చేశారు. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీకి చెందినటువంటి 2.1 కోట్లు సీజ్ చేశారు. చల్మేడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందినటువంటి 3.33 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, తెలంగాణలో మెడికల్ కాలేజ్ ఆస్తుల సీజ్ చేయడానికి గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి విజయ్? పీజీ మెడికల్ సీట్ల కుంభకోణంలో మెడికల్ కాలేజీ మీద దర్యాప్తు చేసినటువంటి ఈడీ అధికారులు ఈరోజు 9 మెడికల్ కాలేజీకి సంబంధించిన వాటిపైన అటాచ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందిన 5,03,34 లక్షల రూపాయలను ఈడీ అటాచ్ చేసింది. పలువురు బ్రోకర్లతో కలిసి మేనేజ్మెంట్ కూడా సీట్లను బ్లాక్ చేసిన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలపైన గతంలో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేసింది. నీట్ పరీక్షలో ట్యాంప్ ర్యాంక్ వచ్చిన వారికే సర్టిఫికేట్ ఉపయోగించి సీట్లు బ్లాక్ చేసినట్టుగా కూడా ఈ ఇన్వెస్టిగేషన్ బయటపడింది. మేనేజ్మెంట్ కోటాలో సీట్లను బ్లాక్ చేసిన ప్రైవేటు 9 కాలేజీలకు సంబంధించినటువంటి సొమ్మునంతా కూడా సీజ్ చేశారు. సాధారణ ఫీజు కంటే 3 రెట్లు అధిక ఫీజులు వసూలు చేసినటువంటి ఈ కాలేజీ యాజమాన్యానికి సంబంధించి చలిమేల ఆనందరావుకు సంబంధించినటువంటి సైన్స్ కాలేజీలో 3,33 లక్షలు, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన 2,01 లక్ష, మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించిన 1,47 లక్షల రూపాయలని అటాచ్ చేసింది. మల్లారెడ్డి కాలేజీకి చెందిన మరొక దాదాపు 3 బ్యాంకులను కూడా ఫ్రీజ్ చేసినట్టుగా ఈడీ ప్రకటించింది. ఇప్పటి వరకు అన్ని కాలేజీలకు సంబంధించి 10 కోట్లకు పైగా ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. రైట్, థ్యాంక్ యూ విజయ్. తెలంగాణలో మెడికల్ కాలేజీల ఆస్తులని సీజ్ చేశారు. 9.71 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. మల్లారెడ్డి కాలేజీకి చెందినటువంటి 2.89 కోట్లు ఫ్రీజ్ చేశారు. ఇక ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే 2.1 కోట్లు సీజ్ చేశారు. చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందినటువంటి 3.33 కోట్ల ఆస్తులని ఈడీ అటాచ్ చేసినట్టు తెలుస్తోంది.